మెగాస్టార్ బర్త్డే ఆగస్టు 22 అనే సంగతి అందరికీ తెలిసిందే. మెగా జన్మదినం ఇంకొక 17 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 17 రోజులకు సంబంధించి శివ మలాల స్నిప్పెట్స్‌లో భాగంగా ఈరోజు ఒక కొత్త టాపిక్ చెప్తాను. అదేంటంటే డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా ఒక్కొక్క డేట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. అలాగే మెగాస్టార్ జీవితంలో అత్యంత గొప్పగా ఆ డేట్స్‌ని సెలబ్రేట్ చేసుకునే సందర్భాలేంటి? ఏ ఏ సందర్భాలనేది ఇప్పుడు చెప్తాను. జనవరి 29 ఈ సందర్భంగా జనవరి 29 అనేది ఇప్పటిదాకా మనం ఎప్పుడు మాట్లాడుకుని ఏంటబ్బా జనవరి 29 అనుకోవద్దు. అది చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారి పుట్టినరోజు. కరెక్ట్‌గా 2 రోజుల తర్వాత జనవరి 31న సురేఖ కొణిదెల గారి పుట్టినరోజు. ఈ 2 పుట్టినరోజులు మధ్యలో ఒక్కరోజు గ్యాప్‌తో రావడంతోని ఆ 3 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఓ పక్క అమ్మ, మరో పక్క ఆలి. ఇద్దరు పుట్టినరోజుల మధ్యలో చిరంజీవి ఆ ఫంక్షన్‌ని ఎంత గొప్పగా చేస్తారనేది ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది చిరంజీవి గురించి ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, మెగాస్టార్ అని చెప్పి కొనియాడుతున్నాం అంటే ఆయన ఒక నటుడుగా ఎంత శిఖరాగ్రాలకు ఎక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఒక నటుడి ప్రస్థానం కొనసాగి 46 ఏళ్ళు పూర్తి చేసుకొని ఒక మొదటి సినిమా సిల్వర్ స్క్రీన్ మీద తనను తాను చూసుకున్న రోజు గుర్తుందా? ప్రాణం ఖరీదు సినిమా విడుదలైన రోజు సెప్టెంబర్ 22, 1978. అక్కడ దాని తర్వాత ఆయనకి పెళ్లి గడియలు వచ్చేసినాయి. 1980 ఫిబ్రవరి 20వ తారీఖున అంగరంగ వైభవంగా చాలా కుటుంబ సభ్యుల మధ్యలో అల్లు రామలింగయ్య గారు ఎంతో ఘనంగా చేసిన పెళ్ళి అది. అది 1980 ఫిబ్రవరి 20 తెలిసిందే. ఇకపోతే 1982 మార్చి 3వ తారీఖున పెద్ద కుమార్తె సుష్మిత కొనిగల ఆయనకి జన్మించారు. ఆమె ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్గా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఒక నిర్మాతగా మారి అనేక వెబ్ సిరీస్లు కానీ సినిమాల్లోకి కానీ రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనందరికీ తెలుసు. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనగానే ఆయన పుట్టినరోజు మార్చి 27, 1985. ఇకపోతే నవంబర్ 11, 1988న చిరంజీవికి అత్యంత ఇష్టమైన చిన్న కూతురు, చాలా ముద్దుల కూతురు అంటారు అందరూ కూడా, శ్రీజ పుట్టినరోజు నవంబర్ 11, 1988. ఇక అన్నయ్యకి ఎప్పుడు కుడిభుజం ఎడభుజంగా ఉండే నాగబాబు, పవన్ కళ్యాణ్. నాగబాబు గారి పుట్టినరోజు అక్టోబర్ 29 అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖు. ఇలాగా అనేక మంచి డేట్స్ అన్నీ కూడా ఆయన కెరీర్లో వీళ్ళందరూ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఈ డేట్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా సెలబ్రేట్ చేస్తుంటారు అన్నయ్య. ఎందుకంటే చాలా చిన్న విషయాన్నైనా కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేయడం అనేది ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఇకపోతే ఈ ఫ్యామిలీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆయన పెళ్లి రోజు జూన్ 14. అదే వారంలో అంటే జూన్ 20వ తారీఖున ఆయనకి ఎంతో ఇష్టమైన ముద్దుల మనవరాలు, ప్రపంచం అందరూ కూడా మెగా మనవరాలుగా పిలిచిపోయే క్లీంకారా పుట్టినరోజు జూన్ 20వ తారీఖు. ఈ డేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. అలాగే ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఒక ఆర్డర్లో కూర్చొని అన్నీ కనుక లెక్కేసుకొని చెప్తే అరే అన్నీ భలే ఉన్నాయి అని వెరైటీగా ఒకసారి ఆలోచిస్తారని చెప్పే ఉద్దేశంతోని మేము మెగాస్టార్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఇంకొక 17 రోజుల్లో మెగా బర్త్డే ఉండిందని చెప్పేసి మా ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. చూస్తున్నానండి మెగా అభిమానులు అందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా వెరైటీ కంటెంట్ చెప్తున్నారు, మంచి కంటెంట్ చెప్తున్నారని. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే మా మీద ఉండాలని, కొనసాగాలని కోరుకుంటూ నేను మీ శివ మల్లాల.